ఏపీ అసెంబ్లీ ముందుకు ఇవాళ కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ సబ్ క్లారిఫికేషన్ బిల్లుతో పాటు ఎక్సైజ్ సవరణ బిల్లులపై సభలో చర్చించనున్నారు. వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు ఇవాళ కీలక బిల్లులు రాబోతున్నాయి. షెడ్యూల్ క్యాస్ట్ సబ్ క్లారిఫికేషన్ బిల్లుతో పాటు ఎక్సైజ్ సవరణ బిల్లుపై కూడా సభలో చర్చించబోతున్నారు. అలాగే వ్యవసాయం పైన కూడా స్వల్పకాలిక చర్చ ఉంటుందని చెబుతున్నారు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, ఇవాళ అసెంబ్లీ ఎజెండాలో ముఖ్యమైన బిల్లులతో పాటుగా ఇంకెటువంటి అంశాలు చర్చించేటువంటి అవకాశం ఉంది అసెంబ్లీలో? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. మరి కాసేపట్లోనే శాసనసభ శాసన మండలి కూడా ప్రారంభం కాబోతుంది. ప్రశ్నోత్తరాలతో అటు శాసనసభ శాసన మండలి కూడా ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా సభ్యులు ఈరోజు కొన్ని కీలక ప్రశ్నలు అడగబోతున్నారు. ముఖ్యంగా మండలిలో శాసన మండలిలో వైసీపీ మరోసారి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశం మీద వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించి అసెంబ్లీకి అయితే వెళ్ళబోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరోవైపు మా శాసనసభలో కొన్ని కీలక బిల్లుని ఈరోజు ప్రవేశపెట్టబోతున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం మీద మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ చట్ట సవరణ బిల్లుని మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టబోతున్నారు. ఇంకా శాసన మండలిలో జీఎస్టీ సంస్కరణకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి జీఎస్టీ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశం మీద పయ్యావుల కేశవ శాసన మండలిలో కీలక ప్రకటన చేయబోతున్నారు. అదేవిధంగా సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం విశాఖపట్నంలో ప్రోగ్రాంలో పాల్గొనడానికి బయలుదేరారు. 1:30కి తిరిగి ఆయన అసెంబ్లీకి అటెండ్ కాబోతున్నారు. 3 గంటల తర్వాత వ్యవసాయం మీద ఈరోజు కీలక ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబు చేయబోతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ 15 నెలల కాలంలో ఏ అంశాలు ఏ విధంగా తీసుకొచ్చా ఏ విధంగా డెవలప్ చేశారో దానికి సంబంధించి ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేయబోతూ ఉన్నారు. మొన్న సాగునీటి రంగానికి సంబంధించినటువంటి సమర్థ నీటి నిర్వహణ అంశం మీద ముఖ్యమంత్రి మాట్లాడారు. ఒక్కొక్క అంశం మీద ప్రతిరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. ఒకసారి ప్రస్తుతం శాసన మండలికి వైసీపీ ఎమ్మెల్సీలు నల్లగా కండువాలు ధరించి ప్రైవేటీకరణ అంశంలో వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఒకసారి మండలికి వెళుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్లకార్డులు ప్రదర్శించి మండలికి అయితే బయలుదేరుతున్నారు. మండలికి సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీలు అందరూ కూడా వాళ్ళంతా వెళుతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాము. మండలికి బయలుదేరారు. పూర్తిగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశాన్ని మరోసారి మండలిలో ప్రస్తావించాలి, చర్చ జరపాల్సిన అవసరం ఉందని మండలి సభ్యులైతే డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. మొన్న శుక్రవారం కూడా ఇదే అంశం మీద పెద్ద ఎత్తున మండలిలో వాయిదా తెరమ ఇచ్చారు. పెద్ద ఎత్తున రచ్చ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ప్రస్తుతం మరోసారి నల్ల కండువాలు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మండలికి అయితే వైసీపీ ఎమ్మెల్సీలంతా వెళ్ళబోతున్నారు. పూర్తిగా పీపీపీ 3 అనేది కూటమి నాయకులు వాళ్ళ అనునాయులకి ఇచ్చుకోవడానికి ప్రైవేటీకరణ అంశాన్ని తీసుకొచ్చారు. పీపీ మోడల్ అనే అంశాన్ని తీసుకొచ్చారని కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంతమంది ఎమ్మెల్సీ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అరుణ్ గారు ఏంటి సార్, ఎందుకు మీరు మరోసారి ఈరోజు నల్ల కండువాలు ధరించి ఈరోజు మెడికల్ అంశాన్ని ప్రస్తావించారు? ప్రభుత్వ కళాశాలని, ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటు పరం చేస్తున్న దుర్మార్గమైన ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఎక్కడైనా సరే వైద్యం అనేది, విద్య అనేది ఫండమెంటల్ రైట్. ప్రభుత్వమే అన్ని కూడా సమకూర్చాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాలని చెప్పి 7 కళాశాలని ప్రభుత్వ నిధులతోటి ప్రభుత్వం స్థాపిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేసి వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్న దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ తెలుగుదేశం ప్రభుత్వం. ఇటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కట్టడి చేయడం కోసం వాళ్ళు ఏదైతే పీపీపీ మోడ్ తీసుకున్నారో ఆ పీపీ మోడ్ని వెనక్కి తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ఓకే, మరోవైపు ఎమ్మెల్సీలు చూడవచ్చు, అందరూ కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. ఒకసారి బొత్స సత్యనారాయణ కూడా ఏం మాట్లాడతారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. సార్ బొత్స సత్యనారాయణ గారు, అంటే మీరు ఎన్ని ఆందోళన చేసినా వెనక్కి తగ్గేది లేదు, ప్రైవేటీకరణ ఆపేది లేదు అని చెప్పి వెనక్కి ప్రజల కోసం ఎంతవరకైనా సరే మేము వెళ్తాం, ఎంత పోరాటం చేస్తాం. అది ఏ విధమైన ఇది చాలా అన్యాయం. ఇది ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఇలాంటి విధానం ఎక్కడ జరగలే.
ప్రజా ఆరోగ్యాన్ని తీసుకొచ్చి ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి దోపిడీ చేయడం అనేది ఇది ఎప్పుడు చూడలే. ఇలాంటి పరిస్థితి చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ఒక రోజు కూడా మరి కొనసాగడానికి వీల్లేదు. ఇలాంటి విధానం తీసుకున్నారు. రాజకీయ కోణంలోనే వైసీపీ ఆందోళన చేస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఆరోపణ. ఇది రాజకీయంతో సంబంధం లేదు, ఇది రాజకీయాలతో సంబంధం లేదు, ఇది రాజకీయ సంబంధం లేదు. ఇది కేవలం ప్రజల కోసమే. ఇది పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ మండలిలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్తున్నారు. కేవలం ప్రైవేటీకరణ వ్యతిరేకంగానే ఆందోళన చేస్తున్నామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెబుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఇక్కడ పోలీసులు అయితే మీడియాని అడ్డుకున్నటువంటి పరిస్థితి, లోపలికి అనుమతి లేదని చెప్తున్నారు. కేవలం ఎమ్మెల్సీలు మాత్రమే లోపలికి వెళ్లాలని చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్సీలంతా కూడా లోపలికి వెళ్తున్నారు. నల్ల కండువాలు ధరించి వాళ్ళంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనబడుతుంది. పూర్తిగా ఎమ్మెల్సీలంతా కూడా చూడొచ్చు. ఎమ్మెల్సీలంతా కూడా మండలిలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. మండలిలోకి వెళ్ళిన తర్వాత దీని మీద వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం కనబడుతుంది. మొన్న మండలి చైర్మన్ కూడా దీని మీద ఈరోజు చర్చకి అవకాశం ఇస్తామని చెప్పారు. మరి చూడాలి ఈ అంశం మీద ఈరోజు ఎలాంటి చర్చ జరిగే అవకాశం ఉందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 3వ రోజు సమావేశాలు కొద్దిసేపట్లో మొదలు కాబోతున్నాయి. ఇవాళ 3 కీలక బిల్లులపై చర్చ ఉంటుంది. దాంతోపాటుగా వైసీపీ ఎమ్మెల్సీలు కాసేపటికి ఇప్పుడే మనం లైవ్ చూసాము. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నం ముందుకు సాగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అంటూ వైసీపీ ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో అందరూ కూడా వెళ్తున్నారు. సో దానిపైన కూడా అసెంబ్లీలో ఇవాళ శాసన మండలిలో కావచ్చు, శాసనసభలో కావచ్చు అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తామంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు.